20,000 నుంచి 40,000 మనకి ఐక్యూ G10R ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.7 డిస్ప్లే, ఆమ్లెట్ డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి 10 బిట్ ప్యానల్, ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్, అలాగే 1800 నిట్స్ తో రావడం జరుగుతుంది. చాలా ప్రాసెసర్ వచ్చేసి మనకి మెరిటిక్ డైమెన్సిటీ 7400 తో రావడం జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసి ఇందులో కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, అలాగే 8 MP బుకే కెమెరాతో రావడం జరుగుతుంటది. మోటరోలా Edge 60 Pro మొబైల్ వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి 6.7 1.5K డిస్ప్లే, అలాగే ఇందులో వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్, అలాగే 4500 నిట్స్ తో రావడం జరుగుతుంటది. పీక్ బ్రైట్నెస్ 4000. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసి మెరిటిక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ చిప్ తో రావడం జరుగుతుంటది. ప్రాసెసర్ కూడా మనకి చాలా బాగుంటది. మనకైతే 350 MP కెమెరా ఇవ్వడం జరిగింది, AI ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. గేమింగ్ గురించి మొబైల్ చూస్తున్నట్లయితే మీరు ఐక్యూ నియో 10R అయితే తీసుకోవచ్చు. బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది ఇది గేమింగ్ గురించి అయితే. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.7 1.5K AMOLED డిస్ప్లే, ఇందులో 144 రిఫ్రెష్, అలాగే 4500 నిట్స్ తో రావడం జరుగుతుంది. ఇందులో కెమెరా వచ్చేసి 50 MP సోనీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరుగుతుంటది. ఇందులో మనకి బ్యాటరీ వచ్చేసి 6400 బ్యాటరీ, 80 వాట్ ఫ్లాష్ ఛార్జర్ తో రావడం జరుగుతుంది. మీరు రెడ్మీ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ తీసుకోవచ్చు. ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. 6 కర్వ్ డిస్ప్లే తో రావడం జరుగుతుంటది. డిస్ప్లే వచ్చేసి మనకి డాల్బీ విజన్ కంటెంట్ తో రావడం జరుగుతుంటది. ప్రీమియం ఉంటుంది మనకి ఈ మొబైల్ అయితే. డాల్బీ విజన్ కంటెంట్ తో ఈ మొబైల్ రావడం జరుగుతుంటది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ తో రావడం. ఇందులో మనకి 3000 నిట్స్ తో మనకి బ్రైట్నెస్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసి కాసి మెరిటిక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరుగుతుంటది మనకి. ఇందులో కెమెరాస్ వచ్చేసి 50 MP సోనీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా ఇవ్వడం జరిగింది. ఇందులో సెల్ఫీ వచ్చేసి మనకి 20 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ, 45 వాట్ టర్బో చార్జర్ తో రావడం జరుగుతుంటది. డ్యూయల్ స్పీకర్ తో రావడం జరుగుతుంటది, డాల్బీ అట్మాస్ తో, అలాగే డిస్ప్లే డాల్బీ విజన్ కంటెంట్ తో రావడం జరుగుతుంటది. సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి 6.7, అలాగే AMOLED డిస్ప్లే. ఇందులో వచ్చేసి మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్, అలాగే 1900 నిట్స్ తో రావడం జరుగుతుంటది. సామ్సంగ్ గెలాక్సీ Exynos 24000 తో రావడం జరుగుతుంటది. ప్రాసెసర్ కూడా మనకి చాలా బాగుంటది. ఇందులో కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 MP టెలిఫోటోస్ కెమెరా ఇవ్వడం జరిగింది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 10 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోస్ అయితే 8K తో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ చూస్తున్నట్లయితే 4007 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది, 15 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జర్స్ ఇవ్వడం జరిగింది.